ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారు ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు, ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోలు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్ అంతా సిక్కోళ్లే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం. అసలు మనం ఒక యూనివర్సిటీ, మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందించాం. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ.